వెల్కమ్ టు హెల్త్ టైమ్. మూర్ఛ వ్యాధి అనగానే ఎన్నో మూఢనమ్మకాలు, ట్రీట్మెంట్ అనగానే ఎన్నో రకాల భయాలు, అపోహలు, చేయవలసినవి చేయకూడనివి గురించి కూడా ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్. అయితే మూర్ఛలో టైప్ను బట్టి లక్షణాలు ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి సర్జరీ లాంటివి కూడా అవసరం అవ్వచ్చు. మూర్ఛ ట్రీట్మెంట్స్లో ఎన్నో రకాల కొత్తదనాలు చోటు చేసుకునేవి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా తగ్గాయంటూ ఆ వివరాలు అందిస్తున్నారు సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి. హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో మేడం. మూర్ఛలో టైప్స్ అంటారు. ఏంటంటే మూర్ఛ అనగానే చాలా మందికి కాళ్ళు చేతులు కొట్టుకొని కింద పడిపోవడం అనేదే తెలుస్తుంది. ఇంకా దీనిలో టైప్స్ ఏంటి, వాటి అంటే లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మనకు మూర్ఛ వ్యాధి అంటే మనం ఇంగ్లీష్లో సీజర్స్ అంటాము. సీజర్స్ అంటే జనరల్లీ మనం ఫిట్స్ అని కూడా కామన్గా పిలుస్తూ ఉంటాం. ఈ ఫిట్స్ అంటే ఏంటంటే ఒక బ్రెయిన్ డిజార్డర్. ఇది బ్రెయిన్ డిజార్డర్లో న్యూరాన్స్ అనేటివి అంటే బ్రెయిన్లో ఉన్న కణాలు ఒక్కసారిగా ఫైర్ అవ్వడం వల్ల, అంటే ఒక్కసారిగా అబ్నార్మల్గా స్పాంటేనియస్గా ఫైర్ అవ్వడం అని మనము సీజర్ అంటాం. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొన్ని మూమెంట్స్ కావచ్చు, కొన్ని ఒక బాడీ పార్ట్లో ఏదైనా సెన్సేషన్స్ చేంజ్ అవ్వడం కావచ్చు, బిహేవియర్ చేంజ్ అవ్వడం కావచ్చు, కాన్షియస్నెస్ చేంజ్ అవ్వడం కావచ్చు, ఇటువంటి వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి కనపడుతూ ఉంటుంది. కామన్గా మనకు తెలిసిన సీజర్స్ ఏంటంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడము, కళ్ళు పైకి వేయడము, నాలుక ఖర్చుకోవడం, ఇవి కామన్గా మనం చూసే సీజర్స్. వీటిని మనం జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాం. ఇవి కాకుండా వెరైటీ ఆఫ్ సీజర్స్ అనేవి మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూర్ఛ వ్యాధిని మనము మెయిన్గా 2 టైప్స్, అంటే సిమ్టమాటికల్గా 2 టైప్స్గా మనం డివైడ్ చేస్తాం. ఒకటి ఫోకల్ సీజర్స్ అంటాం. ఫోకల్ సీజర్స్ అంటే ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో, అంటే ఒక బ్రెయిన్లో నుంచి ఒక పార్ట్లో నుంచి ఆరిజిన్ అయ్యి వేరే పార్ట్కి వెళ్తూ సీజర్స్ వచ్చే వాటిని మనం ఫోకల్ సీజర్స్ అంటాము. ఈ ఫోకల్ సీజర్స్ అనేటివి అంటే వచ్చినప్పుడు జనరలీ ఏదైనా బాడీలో ఒక పార్ట్ అంటే చేయి కావచ్చు, కాలు కావచ్చు, లేదా ఫేస్లో ఒక పార్ట్ కావచ్చు షేక్ అవుతూ ఉండడము, లేదా కొట్టుకుంటూ ఉండడము, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి కామన్గా. ఇవి ఫోకల్ సీజర్స్ కూడా మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి మనకు ఫోకల్ సీజర్స్ విత్ కాన్షియస్నెస్ అంటాం. అంటే కాన్షియస్నెస్ పోకుండా వచ్చే ఫిట్స్ని, అంటే ఒక పార్ట్, అంటే ఒక చెయ్యి కానీ కొట్టుకోవడం కానీ, కాలు కానీ కొట్టుకుంటూ ఉండడం కానీ, ఇది పేషెంట్కి కూడా తెలుస్తూ ఉంటుంది, అంటే ఇలా వస్తుంది అని తెలుస్తూ ఉంటుంది. వాటిని మనం ఫోకల్ సీజర్స్ విత్ కాన్షియస్నెస్ అంటాము. లేదా సెకండ్ కేటగిరీ అంటే వితౌట్ కాన్షియస్నెస్ అంటాం. అండ్ వితౌట్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే ఇక్కడ జనరలీ ఏమవుతుందంటే ఈ సీజర్స్ అయితే ఒక చెయ్యి కొట్టుకోవడం కావచ్చు, తిమ్మిరి కావచ్చు, ఇలాంటి వాటితో పాటు వాళ్ళకు అవేర్నెస్ అనేది ఉండదు, అంటే వాళ్ళకు అది వచ్చినట్లుగా కూడా తెలియదు కొన్నిసార్లు. వీటిని మనం వితౌట్ కాన్షియస్నెస్ అంటాం. ఇది ఒక వెరైటీ. రెండో వెరైటీ మేజర్ గ్రూప్ ఏంటంటే జనరలైజ్డ్ సీజర్స్ అంటాం. ఈ జనరలైజ్డ్ సీజర్స్ అనేవి మళ్ళీ వెరైటీలు ఉంటాయి దీంట్లో కూడా. జనరలైజ్డ్ సీజర్స్ అంటే మొత్తం బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అవ్వడం అనమాట. జనరలీ వీటిలో మనకు ఆబ్సెంట్ సీజర్స్ అంటాం. ఆబ్సెంట్ సీజర్స్ అంటే జనరలీ ఎలా ఉంటుందంటే ఆబ్సెంట్ సీజర్లో స్టేరింగ్ స్పెల్స్ అంటే సడన్గా చూస్తూ ఉండడము, ఓన్లీ కళ్ళు మాత్రం, కళ్ళు రెప్పలు ఇట్లా కొట్టుకుంటూ ఉండడము, లేదా మన అంటే ఈ లిప్స్ స్మాకింగ్ అంటాం. లిప్స్ స్మాకింగ్ అంటే అట్లా అంటూ ఉండడము, ఇటువంటి కనపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఫ్యూ సెకండ్సే వస్తుంది. ఈ ఫ్యూ సెకండ్స్లో వాళ్ళకి అది ఏమవుతుంది, అది ఏంటి అనేది తెలియదు. ఆ టైంలో ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఇవి జనరలీ క్లస్టర్స్లో వస్తుంది. క్లస్టర్స్లో అంటే మల్టిపుల్ టైమ్స్, 1 అవర్లో ఒక 20 టైమ్స్, 15 టైమ్స్ ఇట్లా వస్తూ ఉంటుంది. వీటిని మనం ఆబ్సెంట్ సీజర్స్ అంటాము. ఇవి కాకుండా జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాం. టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటే చేతులు గట్టిగా పట్టేయడం కానీ, లేదా ఇలా కొట్టుకుంటూ ఉండడం కానీ, కళ్ళు పైకి వేయడం కానీ, పళ్ళు బిగబెట్టడం కానీ, నోరు ఖర్చుకుంటూ ఉండడం, వీటిని మనం టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాం. ఇక మెయిన్గా ఓన్లీ క్లోనిక్ సీజర్స్ అంటే ఇట్లా కొట్టుకుంటూ ఉండడం అనేది క్లోనిక్ సీజర్స్ అంటాము. టోనిక్ సీజర్స్ అంటాం. అంటే టోనిక్ అంటే ఒక్కోసారి ఓన్లీ కాళ్ళు చేతులు గట్టిగా పట్టేయడం, కళ్ళు పైకి వేయడము, ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. వీటిని మనం టోనిక్ సీజర్స్ అంటాము. ఇవి కాకుండా మయోక్లినిక్ సీజర్స్ అంటాం. మయోక్లినిక్ సీజర్స్ అంటే ఫ్యూ సెకండ్స్ జస్ట్ ఇట్లా జర్క్స్ వస్తాయంట, ఇలా జర్క్ వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఇటువంటి జర్క్స్ని మనము మయోక్లోనిక్ జర్క్స్ అంటూ ఉంటాము. ఇంకా అంటే అన్కాన్షియస్ కావడం అట్లా ఏమి ఉండదు. అంటే ఆ సెకండ్స్లో, ఆ ఫ్యూ సెకండ్స్లో వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. అంటే ఈ మయోక్లోనిక్ జర్క్స్ వచ్చినప్పుడు చేతిలో ఏమైనా స్పూన్స్ ఉన్నా, ఏదైనా కప్ పట్టుకున్న సడన్గా పడిపోతుండడము, లేదా రాస్తున్నప్పుడు సడన్గా స్క్రిప్ట్ చేసేయడము, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. వీటినే మనము మయోక్లోనిక్ సీజర్స్ అంటాం. ఇవి కూడా డ్రైవింగ్ లాంటివి చేయడం రిస్క్. డ్రైవింగ్ చేసే వాళ్ళకు, ముఖ్యంగా ఈ జనరలైజ్డ్ సీజర్స్ ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ అనేది మనం జనరలీ అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే ఇటువంటి వచ్చినప్పుడు ఒక్కోసారి సడన్గా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఈవెన్ స్విమ్మింగ్, డైవింగ్ ఇటువంటివి కూడా చేయొద్దని చెప్తాం జనరల్లీ ఇటువంటి సీజర్స్ ఉన్న వాళ్ళకి. ఇక లాస్ట్గా దీంట్లో ఏటోనిక్ సీజర్స్ అంటాం. ఏటోనిక్ సీజర్స్ అంటే సడన్గా నిలబడి ఉన్న చోటే
అంటే మన టోన్ ఫిజికల్ టోన్ లాస్ అవ్వడం వల్ల పడిపోతూ ఉండడం, ఇటువంటి వాటిని ఏటోనిక్ సీజర్స్ అంటాం. ఇలా వెరైటీ ఆఫ్ సీజర్స్ అనేటివి మనము జనరలీ చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా ఇంకా సెన్సరీ సీజర్స్ అంటారు. సెన్సరీ సీజర్స్ అంటే ఎటువంటి మూమెంట్స్ లేకుండా జస్ట్ ఒక సెన్సేషన్స్ రావడం, అంటే తిమ్మిర్లు కావచ్చు, మంటలు కావచ్చు, సడన్గా షాక్ కొట్టినట్టు రావడం, ఇటువంటి వాటిని సెన్సరీ సీజర్స్ అంటాము. తర్వాత బిహేవియరల్ సీజర్స్ అంటాం, బిహేవియరల్ అరెస్ట్ అని. అంటే సడన్గా చేస్తున్న పని ఆపేసి ఏం చేస్తున్నారో తెలియకుండా జస్ట్ అట్లా తిరిగిపోతుండడము, బిత్తర చూపులు చూస్తుండడం, అంటే స్టేరింగ్ లాక్ చేయడము, ఇటువంటి వాటిని మన బిహేవియరల్ సీజర్స్ అని కూడా ఉంటాం. ఇలా వెరైటీ ఆఫ్ సీజర్స్ అనేవి ఉంటాయి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం మా పేరు కల్కి మేడం. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. మా మనవనికి 5 సంవత్సరాలు, ఆ అబ్బాయికి 3 సార్లు ఫిట్స్ వచ్చింది మేడం. ఓకే, హలో చెప్పండి అమ్మా. అబ్బాయికి 4 సార్లు ఫిట్స్ వచ్చింది సార్, నిద్రలో వచ్చింది. ఓకే అండి, ఎలా వచ్చిందండి? కాలు చేతులు కొట్టుకుంటూ వచ్చిందా లేక ఎలా వచ్చింది? కాళ్ళు చేతులు కొట్టుకోలేదు సార్, మామూలుగా ఇట్లా కళ్ళందు ఇట్లా నీళ్ళకపోయినాయి, కొంచెం మూతి సొట్టగా పోయింది. ఓకేమా. అదే సార్, మళ్ళీ అది 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వచ్చింది. మళ్ళీ 4వ సారి వచ్చేసి ఒక 3 నెలలు తర్వాత వచ్చింది సార్ మళ్ళా. అంటే మీరు ఏమైనా మందులు వాడుతున్నారండి దీనికి? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒకసారి వస్తాడు ఇక్కడికి, ఆ సార్ కు చూపించింటే ఆ సార్ అంతా ఏందో తలకన్నీ అవి పెట్టి చూసినాడు సార్. ఆయన చూసింటే ఈ కొంచెం వాయి కొంచెం ఉందిమ్మా అని రాపించినాడు. అది తీసుకుపోయి పిల్లల డాక్టర్ దగ్గర ఏంటంటే ఇచ్చినాము. ఆయన వచ్చేసి ఒకటి మందు రాపించినాడు సార్, ఇది 6 ఏళ్ళు వాడాలమ్మా అని చెప్పినాడు. అంటే ఇప్పుడు మీరు మందులు వాడుతున్నా కానీ ఫిట్స్ వస్తున్నాయమ్మా? వాడుతున్నాం సార్ అది. ఓకే అండి. సో జనరలీ ఇది ఈ నైట్ టైమ్స్ నిద్రలో వచ్చే ఫిట్స్ నాక్టర్నల్ ఎపిలెప్సీ అంటాము. ఈ నాక్టర్నల్ ఎపిలెప్సీ అంటే ఏంటంటే 1 లేదా 2 సీజర్స్ 24 అవర్స్ అపార్ట్, అంటే ఒక రోజు గ్యాప్లో 2 లేదా 3 ఎక్కువ సీజర్స్ వస్తుంటే వీటిని మనం ఎపిలెప్సీ అంటాం. ఈ ఎపిలెప్సీలో కూడా నాక్టర్నల్ ఎపిలెప్సీలో జనరల్గా మీ అబ్బాయికి ఇప్పుడు వస్తున్నవి జనరలైజ్డ్ టోనిక్ సీజర్స్ అంటాం. జనరలైజ్డ్ టోనిక్ సీజర్స్ అంటే చేతులు గట్టిగా ఇట్లా పెట్టేసి కాళ్ళు చేతులు పైకి వేయడము, ఖర్చుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి యూజువల్లీ మందులకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇవి జనరల్లీ ప్రొవోక్డ్ సీజర్స్, అన్ప్రొవోక్డ్ సీజర్స్ అంటాం. అంటే ఫస్ట్ ఇది బ్రెయిన్లో ఏదైనా లీషన్స్ వల్ల కానీ, లేదా ట్యూమర్స్ వల్ల కానీ, లేదా స్ట్రోక్స్ వల్ల కానీ ఏమైనా వస్తుంటే వాటిని ప్రొవోక్డ్ సీజర్స్ అంటాం, లేదా అన్ప్రొవోక్డ్ సీజర్స్ అంటాం. అన్ప్రొవోక్డ్ సీజర్స్ అంటే ఇటువంటివి ఏమీ లేకుండా జెనెటికలీ రిలేటెడ్ కాసెస్ కావచ్చు, వీటిని అన్ప్రొవోక్డ్ సీజర్స్ అంటాము. ఈ అన్ప్రొవోక్డ్ సీజర్స్ ఉంటే జనరల్లీ మెడిసిన్స్ 5 years వరకు వాడవలసి ఉంటుంది. మీరు మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఫిట్స్ వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఇంకేమైనా మెడిసిన్స్ డోస్ సరిపోవట్లేదా, లేదా మెడిసిన్స్ కాంప్లియన్స్ అంటే సరిగా వేసుకోవట్లేదా అనేది కారణాలు ఉండొచ్చు. ఈ 2 చూసి దాన్ని బట్టి ఒకవేళ కాంప్లియన్స్ బాగుండి కూడా డోస్ సరిపోకపోతే డోస్ పెంచాల్సి వస్తుంది, లేదా ఇంకో డ్రగ్ కూడా యాడ్ చేయవలసి వస్తుంది. లేదా ఈ 2 drugs యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా ఫిట్స్ వస్తూ ఉంటే వాటిని మనం రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటాం. ఈ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఉన్నప్పుడు దానికి కొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎంఆర్ఐ కావచ్చు, పెట్ స్కాన్ కావచ్చు, పెట్ స్కాన్స్ ఇట్లా చేయడం ద్వారా, వీడియో ఈజీ చేయడం ద్వారా ఎగ్జాక్ట్ లోకలైజేషన్ చేసి దానికి కొన్ని సర్జరీస్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇది ఎటువంటి సీజర్ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఈజీ చేసామంటున్నారు, బ్రెయిన్ మ్యాపింగ్ చేసామని చెప్పారు. దాంతోపాటు ఈవెన్ ఇమేజింగ్ అంటే ఎంఆర్ఐ స్కాన్స్ కూడా చేయడం ద్వారా ఏమైనా ప్రొవోక్డ్ సీజర్సా, అన్ప్రొవోక్డ్ సీజర్సా, ఫస్ట్ ఏమైనా ఎలక్ట్రోలైట్స్ అండ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ఫస్ట్ డిసైడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు సిద్ధార్థ హాస్పిటల్స్కి వచ్చారనుకోండి, ఎంఆర్ఐ స్కానింగ్ ఇవన్నీ పాసిబుల్? మన హాస్పిటల్లో ఎపిలెప్సీ సర్జరీస్తో పాటు ఎంఆర్ఐ స్కాన్, 3 టెస్ట్ల ఎంఆర్ఐ స్కాన్ కూడా ఉందండి. ఏ టైప్ ఆఫ్ సీజర్స్ ఫిట్స్ అయినా కానీ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అన్ని రకాల సీజర్స్కి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం నమస్తే, నా పేరు కుమార్ అండి. చెప్పండి కుమార్ గారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా నాకు జస్ట్ 1 month బ్యాక్, లాస్ట్ మంత్ 28కు ఇట్లా చెయ్యి తిన్నరెక్కి ఒకటేసారి చక్కెర వచ్చి పడిపోయాను. ఓకే సో అండి. దాని గురించి కనుక్కోవాలి డాక్టర్ గారితో. ఓకే, జనరల్లీ ఇప్పుడు మన ఒక సైడ్ చెయ్యి ఇట్లా వంకరపోయి పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే అది కూడా ఫ్యూ సెకండ్స్ ఉండి, అంటే మళ్ళీ ఫ్యూ సెకండ్స్ అండ్ మినిట్స్లో అది రీగెయిన్ అవుతుంది, అంటే ఇది ఫిట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక చెయ్యి కాలు శక్తి తగ్గిపోవడం, అంటే ఫిట్స్ వచ్చిన తర్వాత కూడా శక్తి తగ్గిపోవడం, వీక్నెస్ అనేది ప్రొలాంగ్డ్గా అలానే ఉంటుంది, అంటే 1 hour కంటే ఎక్కువ ఉంటుంది, అంటే అది ఒక్కొక్కసారి ఈవెన్ స్ట్రోక్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఎటువంటిది అనేది మనము డిసైడ్ చేయవలసి ఉంటుంది. ఇది ఓన్లీ ఫ్యూ సెకండ్స్ ఉండి ఇంప్రూవ్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ వస్తుంది అంటే
ప్రాబబ్లీ సీజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సీజర్స్ కూడా ఈ ఫోకల్ సీజర్స్ అనేవి జనరలీ మనకు బ్రెయిన్లో ఏమైనా లీషన్స్ ఉన్నా కానీ లేదా సిస్టిసర్కోసిస్ అంటారు, బ్రెయిన్లో ఏమైనా చిన్న క్యాల్సిఫైడ్ గ్రాన్యులోమాస్ ఉన్నా, బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నా, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేకపోయినా, డిస్ప్లేషియాస్ ఉన్నా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొన్నిసార్లు ఈవెన్ జెనెటికల్ కూడా లేదా వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ దీనికి సంబంధించి మీరు ఒక వీడియో ఈఈజీ ఎలక్ట్రోఎన్సెఫ్లోగ్రామ్ కానీ వీడియో ఈజీ కానీ ప్లస్ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ లేదా సిటీ స్కాన్ కానీ చేయడం ద్వారా మనము దీని ఎటువంటి కారణం వల్ల ఇది వస్తుంది అని ఫస్ట్ మనము నిర్ధారించుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుందండి. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఫిట్స్లో ట్రీట్మెంట్ అనేది వాళ్ళ టైప్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నారు కదా. చాలామంది ట్రీట్మెంట్ తీసుకోమనగానే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడుతుంటారు. మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు తగ్గించగలిగారు డిస్కస్. మూర్ఛకి ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి, కొత్తదనాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు తగ్గించగలిగారు, సర్జరీ ఎప్పుడు అవసరం, వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ట్రీట్మెంట్స్ అంటే మెడికల్ మేనేజ్మెంటే మ్యాక్సిమం ఉంటుందండి, సర్జరీ కూడా అంటుంటారు, అదెప్పుడు? ముఖ్యంగా మనకు ఈ ఎపిలెప్సీలో రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటాం. రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటే 2 లేదా మోర్ దాన్ డ్రగ్స్ వాడుతున్నా కానీ, కరెక్ట్గా మందులు వేసుకుంటున్నా కానీ మనకు ఫిట్స్ వస్తూ ఉండడము, అవి ఆ కంట్రోల్ లేకుండా ఉండడం, ఆ కంట్రోల్ లేకపోవడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ముఖ్యంగా ఇంజురీస్ అవుతుండడం, ముఖ్యంగా మోటార్ సీజర్స్ అంటే జనరలైజ్డ్ క్లోనిక్ సీజర్స్ కావచ్చు, క్లోనిక్ సీజర్స్ కావచ్చు. వీటి వల్ల ఏంటంటే జనరల్ పేషెంట్స్ బాగా వైలెంట్గా ఇట్లా కొట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఇంజురీస్ అవుతూ ఉంటాయి, మౌత్ ఇంజురీస్ అవుతుంటాయి, హెడ్ ఇంజురీస్ అవుతుంటాయి. ఇటువంటి వాళ్ళల్లో అంతేకాకుండా కొన్నిసార్లు బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ అంటే మెమొరీ డిస్టర్బెన్సెస్ అంటే డెవలప్మెంట్ లేకపోవడము, మెమొరీ సరిగా లేకపోవడము, ఇటువంటివి సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, మల్టిపుల్ ఫిట్స్ వస్తున్నాడు దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, ఇటువంటి వాళ్ళల్లో జనరలీ మనము ఈ ఎపిలెప్టిక్ సర్జరీస్ అనేది అడ్వైస్ చేస్తాం. అయితే ఈ ఎపిలెప్టిక్ సర్జరీస్ అడ్వైస్ చేసే ముందు కొన్ని ప్రీ థెరపీ అంటే ముందుగా కొన్ని ఎవాల్యుయేషన్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎపిలెప్సీ సర్జరీస్ ఎప్పుడు చేస్తారంటే బ్రెయిన్లో ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో అంటే ఏదైనా ఒక బ్రెయిన్లో ఒక పార్ట్ నుంచి సీజర్ అనేది ఆరిజినేట్ అవుతూ ఉంటే లేదా ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి ఆరిజినేట్ అవుతుంటే అప్పుడు మాత్రం మన ఎపిలెప్సీ సర్జరీస్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఎపిలెప్సీస్ అనేవి ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి వస్తుంది అనేది మనము ఫస్ట్ చూడవలసి ఉంటుంది. దానికోసం కొన్ని ఎలక్ట్రోఎన్సెఫ్లోగ్రామ్ అంటాం, ఈజీ కావచ్చు, వీడియో ఈజీ అంటాం, అంటే బ్రెయిన్ యాక్టివిటీస్ని డిటెక్ట్ చేయడం ద్వారా ఏ పార్ట్ నుంచి వస్తుంది అనేది చూస్తాము. ఇవి రెండు కాకుండా వీడియో ఈజీతో కాకుండా ఒక్కొక్కసారి ఈవెన్ స్పెక్ట్ స్కాన్ అంటాం. పెట్ స్కాన్ అనేది జనరలీ సీజర్స్ లేనప్పుడు చేస్తాము. ఈ సీజర్స్ లేనప్పుడు చేస్తూ బ్రెయిన్లో ఏ బ్రెయిన్ యాక్టివిటీ నుంచి వస్తున్నాయి ఈ ఫిట్స్ అనేవి మనం చూస్తాం. స్పెక్ట్ స్కాన్లో వచ్చేసి డ్యూరింగ్ ద సీజర్ అంటే ఫిట్స్ వస్తున్నప్పుడు ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివిటీ అంటే బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఏ పార్ట్ నుంచి ఇది వస్తుంది ఈ సీజర్ అనేది గ్రహిస్తామన్నమాట. ఇటువంటి స్కాన్స్ చేసి కరెక్ట్గా ఏ పార్ట్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందా, రైట్ సైడ్ బ్రెయిన్ నుంచి వస్తుందా, లేదా మళ్ళీ రైట్ సైడ్ బ్రెయిన్లో ఏ పార్ట్ ఆఫ్ లోబ్లో నుంచి వస్తుందా అంటే టెంపరల్ లోబ్లో వస్తుందా, ఫ్రంటల్ లోబ్లో నుంచి వస్తుందా, ఆక్సిపిటల్ లోబ్ నుంచి వస్తుందా, పెరేటల్ లోబ్ వస్తుందా అనేది కరెక్ట్గా డీలినేట్ చేసి దాన్ని రిసెక్షన్ చేయడం ద్వారా మనము ఈ ఎపిలెప్టిక్ సర్జరీస్ అనేటివి చేస్తూ ఉంటాము. ఈ ఎపిలెప్టిక్ సర్జరీస్ కూడా మనకు వెరైటీ ఆఫ్ టైప్స్ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా మెయిన్గా రిసెక్షన్ సర్జరీస్ అంటాం. రిసెక్షన్ సర్జరీస్ అంటే బ్రెయిన్లో ఏదైనా ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అయితే ఏ పార్ట్ నుంచి వస్తుందో అది ఎపిలెప్టిక్ ఫోకస్ అంటాం. ఎపిలెప్టిక్ ఫోకస్ని కనుక్కోవడం ద్వారా ఆ ఎపిలెప్టిక్ ఫోకస్ని రిమూవ్ చేయడం ద్వారా అంటే సర్జరీ ద్వారా ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ రిమూవ్ చేస్తాం. దీన్ని రిసెక్టివ్ సర్జరీస్ అంటాము. ఇలా కాకుండా నాన్ ఇన్వేసివ్గా కూడా కొన్నిసార్లు ఇంటర్స్టిషియల్ లేజర్ థర్మల్ థెరపీ అంటాం, LITT అని. దీని ద్వారా ఏంటంటే లేజర్ అంటే కొన్ని రేస్ ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి ప్రొజెక్ట్ చేసి ఆ బ్రెయిన్ డ్యామేజ్ చేసి దాని ద్వారా సీజర్స్ రాకుండా చేయడం. ఇది కంట్రోల్ ఎలాంటి కట్ లేకుండా ఓన్లీ లేజర్తోనే ఇస్తారు. ఎలాంటి కట్ లేకుండా మన లేజర్తోనే ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అంటే పర్టికులర్ ఎపిలెప్టిక్ ఫోకస్ ఏదైనా ఉంటే వెరీ ఎగ్జాక్ట్గా ఆ ఫోకస్ మీద పిన్ పాయింట్ చేసి దాన్ని డ్యామేజ్ చేయడం ఒకటి. ఇక థర్డ్గా మనం జనరలీ కార్పస్ కెలసాటమీ అంటాం. అంటే రెండు బ్రెయిన్స్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ని కనెక్ట్ చేస్తూ కొన్ని లేయర్స్ కొన్ని ఫైబర్స్ ఉంటాయి, వాటిని మనం కార్పస్ కలోజం అంటాము. ఆ ఫైబర్ని కట్ చేయడం ద్వారా అంటే ఇప్పుడు రైట్ సైడ్ నుంచే ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, రైట్ సైడ్ నుంచి ఫిట్స్ వస్తూ అది లెఫ్ట్ సైడ్కి స్ప్రెడ్ అవుతుందంటే అప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న ఆ పార్ట్ కట్ చేయడం ద్వారా రైట్ సైడ్ యొక్క సీజర్స్ లెఫ్ట్ సైడ్ పోకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. దాని ద్వారా సీజర్ యొక్క ఫ్రీక్వెన్సీని సివియారిటీని తగ్గించుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ సర్జరీ అనేది చేస్తాము. ఇక లాస్ట్గా హెమిస్పెరెక్టమీ అంటాం. అంటే ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ఉన్న గైరస్ని అంతా రిమూవ్ చేయడం. అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏ సైడ్ సీజర్ వస్తుందో చూసి ఆ రైట్ సైడ్ వస్తుంటే రైట్ సైడ్ యొక్క గైర్ అంటే పైన బ్రెయిన్ యొక్క పైన కొన్ని కార్టెక్స్ అంటాం, కార్టెక్స్ని రిమూవ్ చేయడం అనేది. ఇటువంటి సర్జరీస్ అంటే వెరైటీ ఆఫ్ సర్జరీస్ ఉంటుంది. ఇది కాకుండా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అండ్ న్యూ అడ్వాన్సెస్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఏం చేస్తామంటే ఒక చిన్న హోల్ చేసి ఒక ఎలక్ట్రోడ్ని బ్రెయిన్ యొక్క డీపర్ పార్ట్లో పెట్టి
దాని ద్వారా మనము స్టిమ్యులేట్ చేస్తూ సీజర్స్ని కంట్రోల్ చేయడం, దీన్నే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం. ఇలా మల్టిపుల్ సర్జరీస్ అనేవి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సర్జరీస్ ద్వారా మనకి ముఖ్యంగా ఈ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయవచ్చండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, మేడం నమస్తే, చెప్పండి. మేడం కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఎంఏ మేడం. చెప్పండి. మా చెల్లెలకి డెలివరీలో టైంలోనే ఫిక్స్ వచ్చినా మేడం. క్లియర్గా ఫాస్ట్గా అడగండి. మేడం క్లియర్గా ఫాస్ట్గా అడగండి. మీ క్వశ్చన్, మీ పేరేంటండి? భీమానా మేడం. చెప్పండి, క్లియర్గా ఫాస్ట్గా అడగండి క్వశ్చన్. అదే మా చెల్లెలకి 15 years నుంచి ఫిక్స్ వస్తున్నా మేడం. ఓకే అది ఇప్పటి వరకు టాబ్లెట్స్ వాడుతున్నా కూడా తగ్గట్లేదు. ఓకే అండి. ట్యాబ్లెట్లు మధ్యలో మిస్ అవుతున్నాయా, కరెక్ట్గా వాడుతున్నారా? సార్ వాడుతున్నాం సార్ కరెక్ట్గానే. కరెక్ట్గా వాడుతున్నా కూడా సీజర్స్ వస్తున్నాయి. ఎటువంటి ఫిట్స్ వస్తుంటాయండి? సార్ కదా అమావాస్యకు వస్తుంది సార్. ఏదండి? అమావాస్యకు ఒకసారి అమావాస్య రోజుకి వస్తుంది, నెలకు ఒకసారి వస్తుంది. ఓకే, అంటే ఎప్పుడు ఒకే రకమైన ఫిట్స్ వస్తున్నాయా, అంటే కాలు చేతులు కొట్టుకోవడం ఇలానే వస్తాయా, లేక ఏమైనా? ఒకే రకమైన ఫిక్స్ వస్తున్నాయి సార్. ఓకే. జనరలీ 15 years అనేది ఫిట్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్లోనే రావచ్చు. కామన్గా చిల్డ్రన్స్లోను అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ విషయంలో ఏంటంటే ఈ 15 years అప్పటి నుంచి ఫిట్స్ ఉంటుండడము, అవి అన్ని జనరలైజ్డ్ సీజర్స్ వస్తుండడము, ఫిట్స్ మందులు వాడుతున్నా కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి అంటే జనరలీ ఇది మోస్ట్ కామన్గా మనకు జీన్స్ వల్ల, అంటే జెనెటికల్ రిలేటెడ్ కాసెస్ వల్ల ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సిస్ అంటాం. అలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది మనం డయాగ్నోస్ చేసుకునే దానికి ముఖ్యంగా ఈఈజీ కావచ్చు, అంతేకాకుండా ఎంఆర్ఐ స్కాన్స్, అంటే బ్రెయిన్లో ఏమైనా మైనర్ ఇంజురీస్, మైనర్ ఏమైనా బ్రెయిన్ డెవలప్మెంట్స్ సరిగా ఉన్నాయా లేదా, బ్రెయిన్లో ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా, బర్త్ అప్పుడు ఏమైనా ఇంజురీస్ వల్ల ఇలా వస్తున్నాయా అనేది కూడా ఒకసారి ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఎంఆర్ఐ నెగిటివ్గా ఉండి అన్నీ కూడా మన ఫిట్స్ ఇలా కంటిన్యూగా వస్తున్నాయంటే వాటిని ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. ఈ ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్కి కొన్ని మెడిసిన్స్ వాడడం ద్వారా ఫస్ట్ మనం ట్రై చేస్తామండి. వన్ మెడిసిన్స్ అంటే ఫస్ట్ ఒక మెడిసిన్ స్టార్ట్ చేస్తాం, దాంతో కంట్రోల్ కాకపోతే సెకండ్ మెడిసిన్ యాడ్ చేస్తాం. సెకండ్ మెడిసిన్ కూడా కంట్రోల్ కాకపోతే లాస్ట్గా మనం రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అని లేబుల్ చేసి దానికి కెటోజెనిక్ డైట్ అని డైట్ కంట్రోల్ చేయడం ద్వారా, అంటే ముఖ్యంగా హై ప్రోటీన్ డైట్, హై కార్బోహైడ్రేట్ డైట్, అంటే లో ఫ్యాట్ డైట్ ఇవ్వడం, హై ఫ్యాట్ అండ్ హై ప్రోటీన్ డైట్ ఇవ్వడం, ఇలా చేయడం ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయడానికి చూస్తాం. ఇది కూడా కంట్రోల్ కాకపోతే లాస్ట్గా ఎపిలెప్టిక్ సర్జరీస్ కూడా కన్సిడర్ చేయవచ్చండి. ఫిట్స్ ట్రీట్మెంట్కి వాడే మెడిసిన్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అని ఇలాగ లాంగ్ టర్మ్గా వాడే వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తుంటారు. వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాం అని, ఉమెన్ అయితే అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం, పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అని, అలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారా ఇప్పుడు కూడా ఆ మెడిసిన్స్కి? ముఖ్యంగా మనకు ఈ యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ అనేవి కొన్ని వీటి వల్ల జనరలీ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి ఇప్పుడు న్యూ ఇయర్ మెడిసిన్స్ వస్తున్నాయి, న్యూ ఇయర్ యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్. ఇవి మనకు ప్రీవియస్ ఉన్న మెడిసిన్స్ లైక్ ఫినోబార్బిటాల్ కావచ్చు, బార్బిచురేట్స్ కావచ్చు, లేదా ఫెనిటోయిన్ అంటాం. ఫెనిటోయిన్ అనేది కామన్గా వాడుతుంటాం, ఒక డబ్బాలో వస్తుంటాయి ఇవి. అవి ఫెనిటోయిన్ మెడిసిన్స్ కావచ్చు, వాల్ప్రోయిట్ మెడిసిన్స్, ఇవి ప్రీవియస్గా మనకు అందుబాటులో ఉన్న మెడిసిన్స్. ఇప్పుడు రీసెంట్ వచ్చే మెడిసిన్స్ ముఖ్యంగా లెవోటిరిసెటమ్ కావచ్చు, లాకోసమైడ్ కావచ్చు, టోపిరమేట్ కావచ్చు, ఈ మెడిసిన్స్ ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. ప్రీవియస్ మెడిసిన్స్ ఫెనిటోయిన్ కానీ ఫినోబార్బిటోన్ కానీ ఇవన్నీ ఏంటంటే లివర్ ఎంజైమ్స్ మీద ఎఫెక్ట్ అవ్వడము, అంతేకాకుండా ఒకసారి గమ్స్ హైపర్ట్రోఫీ అవ్వడము అండ్ బ్లడ్ కౌంట్స్ తగ్గడము, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించేవి. బట్ న్యూ ఇయర్ మెడిసిన్స్ వల్ల ముఖ్యంగా ఈ లెవోటిరిసెటమ్ కావచ్చు అంతే ఈక్వల్లీ ఎఫెక్టివ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ అండ్ మెటబాలిజం కూడా కిడ్నీ ద్వారా అవుతుంది కాబట్టి లివర్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ చూపించదు. అంతేకాకుండా గమ్స్ కానీ ఇట్లా బోన్ మ్యారో మీద కానీ విటమిన్స్ మీద కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది కనిపించకుండా ఉండే డ్రగ్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. సో ఈ న్యూ ఇయర్ యాంటీ మెడికేషన్స్ వాడడం ద్వారా మనం సీజర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అట్లా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు. ఇటువంటి మెడిసిన్స్ వాడడం అనేది ఇప్పుడు మంచిదండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎపిలెప్సిస్ అంటే ముఖ్యంగా మనకు 60% ఆఫ్ ఎపిలెప్సిస్ అనేవి ట్రీటబుల్ ఎపిలెప్సిస్. ఓన్లీ ఒక 40% మాత్రమే ఒక్కోసారి లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ముఖ్యంగా ఎపిలెప్టిక్ సిండ్రోమ్స్ కానీ లేదా జెనెటికల్ ఎపిలెప్సిస్ కానీ రిఫ్రాక్టరీ ఎపిలెప్సిస్ కానీ వీటిలో మాత్రమే ఈ సీజర్స్ అనేవి కంట్రోల్ కావు. అటువంటి వారిలో మాత్రం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. సో 60% పీపుల్లో జనరలీ ఈ సీజర్స్ కంట్రోల్ కాకపోవడానికి కారణము సరిగ్గా మెడిసిన్స్ వేసుకోకపోవడము, కాంప్లియన్స్ లేకపోవడము, వీటి వల్ల మెయిన్గా మనకు ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ అండి. మీరు చెప్పారు ఇందాక నుంచి చాలా టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉన్నాయని, రకరకాలుగా ఉన్నాయి. అంటే వాళ్ళ ఫిట్స్కి గురైనప్పుడు చేయవలసినవి చేయకూడని కూడా వాళ్ళ టైప్ని బట్టే డిపెండ్ అయి ఉంటాయి అంటారా? ముఖ్యంగా ఈ ఫిట్స్ ఉన్నప్పుడు మనకు జనరలీ ఏంటంటే ఇక్కడ ఎపిలెప్సీ అనేది
ఓన్లీ న్యూరలాజికల్ డిసార్డర్ కాకుండా దానివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే బిహేవియర్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, సైకలాజికల్ డిసార్డర్స్ కూడా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ మీదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఇవి స్టిగ్మాట్ అనేది మేజర్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ బర్డన్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల ఏం చేస్తారంటే చాలామంది ఫ్యామిలీస్లో చాలామంది మెడిసిన్స్ కరెక్ట్గా వాడరు. మెడిసిన్స్ కొన్నాళ్ళు వాడిన తర్వాత 1 year 2 years వాడిన తర్వాత ఇంకెందుకు వాడడం అని ఆపేయడము, సరిగా ఫాలోఅప్స్ లేకపోవడము ఒకటి చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా చాలామంది ఏంటంటే ముఖ్యంగా ఆల్కహాల్ కన్సంప్షన్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇవి చేయడం ద్వారా కూడా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి కాకుండా ఇంకా వేరే డ్రగ్స్ అంటే కొన్ని డ్రగ్స్ వాడడం ద్వారా అంటే యాంటీబయాటిక్స్ కావచ్చు, కొన్ని డ్రగ్స్ వాడడం వల్ల ఈ యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ సరిగా బ్రెయిన్కి రీచ్ అవ్వకపోవడం అనేది కూడా జరుగుతుంటుంది. వాటి వల్ల కూడా ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని నిద్ర సరిగా లేకపోవడము, స్ట్రెస్ ఉండడము, ఒబెసిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవన్నీ కూడా మనకు ట్రీట్మెంట్ ఫెయిల్యూర్కి ఒక్కొక్కసారి ఎపిలెప్సీ పేషెంట్స్లో కాస్ అవుతూ ఉంటుందండి. ఓకేనండి డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. వెల్కమ్. డాక్టర్ గారు చెప్పిన పాయింట్స్లో కొన్ని పాయింట్స్, టేక్ హోమ్ పాయింట్స్ ఏంటంటే ఫిట్స్లో చాలా రకాలు ఉంటాయి, రకాలని బట్టి లక్షణాలు ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఉంటుంటాయి. దాదాపు 60% వరకు ఫిట్స్ ట్రీటబులే అని నెగ్లెక్ట్ చేసే కొద్దీ కాంప్లికేటెడ్గా తయారవడం, మందులకు లొంగకపోవడం జరుగుతూ ఉంటుందని. అయితే మల్టిపుల్ మెడిసిన్స్ వాడడం వల్ల లేకపోతే అయినా కూడా కంట్రోల్ అవ్వకపోవడం వల్ల కూడా ఒక్కోసారి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మారుతూ ఉంటాయని, ఒక్కోసారి సర్జరీ చేయాల్సి ఉంటుందని, సర్జరీలో కూడా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని, లేజర్స్తో కూడా సర్జరీ అందించగలుగుతున్నారని, ఒక్కోసారి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంటుందని సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ టీవీ5.